అనగనగా ఒక అందమైన, ప్రశాంతమైన అడవి. ఆ అడవిలో సిద్ధ అనే ఎలిఫెంట్ ప్రశాంతంగా తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు ఒక మాయ అనే ఫాక్స్ వచ్చి, "నీకు ఒక బంగారు ఆకు దొరుకుతుంది" అని ఆశ చూపించాడు. ఆ మాటలు నమ్మిన సిద్ధ బదులుగా తన దగ్గర ఉన్న పండ్ల గంపను మాయకి ఇచ్చేశాడు. కానీ మాయ వెంటనే అక్కడి నుంచి పారిపోయింది. అప్పుడే సిద్ధ తనకు మోసం జరిగింది అని గ్రహించి సహాయం కోసం రక్ష అనే డాగ్ దగ్గరకు వెళ్ళాడు. రక్ష వెంటనే ఆ విషయం తెలుసుకొని మాయ వేసిన నకిలీ బంగారు ఆకులను పట్టుకున్నాడు. తర్వాత రక్ష మాయని ఒక గుహలో పట్టుకొని సిద్ధ పండ్ల గంపను తిరిగి ఇప్పించాడు. అడవి కోర్టులో వకీల్ హుద్ అవల్ ఆశ చూపి మోసం చేయడం నేరం అని చెప్పింది. ధర్మ ది టాటాయిస్ ఆ పెయింట్ చేసిన ఆకును చూసి నిజం తెలుసుకుంది. మాయాకు బిఎన్ఎస్ సెక్షన్ 318 కింద శిక్ష వేశాడు. ఇప్పుడు సిద్ధ మరింత జాగ్రత్తగా ఉన్నాడు. రక్ష అడవికి రాజయ్యాడు.